ఫ్రెండ్స్, సామాజిక వివాదాలు. కుల లాభదాయమునకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపినది ఫణిక్కర్. కుల లాభదాయమునకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపినది ఫణిక్కర్. కుల లాభదాయమునకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపినది ఫణిక్కర్. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది రజనీష్ కోఠారి. పరువు హత్యలు అధికంగా ఏ రాష్ట్రంలో సంభవిస్తున్నాయి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థ కాప్ పంచాయతీ. షెడ్యూల్డ్ కులాలపై దాడులు అధికంగా ఏ రాష్ట్రం నందు జరుగుతున్నాయి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉన్నత విద్య మరియు సంక్షేమ పథకాల ద్వారా కుల నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడినది ఎంఎన్ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నూతన విలువల సృష్టి ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చని అభిప్రాయపడిన వారు పిఎన్ ప్రభు. షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల వారిని కులాంతర వివాహం చేసుకున్న వారికి నగదు ప్రోత్సాహాన్ని అందిస్తున్న సంస్థ అంబేద్కర్ ఫౌండేషన్. కారం చేడులో దళితుల ఊచకోత సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1985. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించే చట్టం ఏ సంఘటన ఫలితంగా ఉద్భవించింది? కారం చేడు సంఘటన. తెలంగాణలో ముఖ్యంగా నల్గొండలో గల ఏ శిలలు కరిగి ఫ్లోరైడ్ రూపంలో నీటి లభ్యమవుతున్నాయి? గ్రానైట్ శిలలు. సరికాని వంశం. మన రాష్ట్రంలో అత్యధికంగా ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులు నల్గొండ. కరెక్ట్. WHO వారి ప్రకారం ఒక రోజుకు సగటున తీసుకోవాల్సిన ఫ్లోరిన్ 0.5 నుంచి 0.8 మిల్లీగ్రామ్ లీటర్. మూడవది రాంగ్ ఆన్సర్. ఫ్లోరైడ్ సమస్య తెలంగాణలో ఒక ఎండమిక్ సమస్య. ఫ్లోరిన్ లభించే ప్రధాన వనరులు త్రాగునీరు, సముద్ర చేపలు, చున్ను, టీ అన్నీ. భారత ప్రభుత్వం ఫ్లోరోసిస్ నియంత్రణ నివారణ జాతీయ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో నల్గొండ జిల్లాలో అమలు చేయబడింది? 2010-11. ఏ సంవత్సరంలో రాజీవ్ గాంధీ జాతీయ త్రాగునీటి మిషన్ను ఏర్పాటు చేశారు? 1986. నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? నాగాలాండ్. తెలంగాణ త్రాగునీటి సరఫరా ప్రాజెక్టును కేసీఆర్ గారు ఎప్పుడు నిర్మించారు? 2015 జూన్ 8. తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు కింద రోజుకు ప్రతి వ్యక్తికి ఎన్ని లీటర్ల నీటిని అందించాలని లక్ష్యం? 100 లీటర్లు. సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి. కూకీ తిరుగుబాటు జరిగిన ప్రదేశం మణిపూర్. భగత్ ఉద్యమాలు అనగా గిరిజన తెగలు హిందువులుగా సంస్కృతీకరణం చెందడానికి చేపట్టే ఉద్యమాలు. కింది వాటిలో భారతదేశంలో ప్రాచీన జాతిపరమైన ఉద్యమం నాగా ఉద్యమం సరైనది. రాజస్థాన్లో చేపట్టిన బిల్లుల తిరుగుబాటుకు నాయకుడు గోవింద్ గురు. ఖాందేశ్ మహారాష్ట్రలో చేపట్టిన బిల్లుల తిరుగుబాటుకు సేవారాం నాయకుడు. ఈ కింది వాటిలో ఓరావన్ తిరుగుబాటు జరిగిన ప్రాంతం మరియు దాని నాయకుడు వరుసగా జార్ఖండ్, జాత్రా భగత్. కింది వాటిలో అస్సాం రాష్ట్రానికి సంబంధించి తిరుగుబాట్ల సమూహం. అస్సాం అహోం, కాశీ, బోడో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తిరుగుబాట్ల సమూహం. కొండదొరల తిరుగుబాటు, రంప ఉద్యమం. ఉద్యమం నాయకుడు. కూకీ ఉద్యమానికి కూకీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది జాడో నాంగ్ రాణి గైడెన్లు. కచ్నాగా తిరుగుబాటు శంభూదన్. నాయక్ దా తిరుగుబాటు జోరియా భగత్ రూప్ సింగ్. కొండదొరల తిరుగుబాటు కుర్ర మల్లయ్య. బోడో ఉద్యమానికి సంబంధించి అస్సాంలో జరుగుతున్న ఉద్యమం. ఈ కింది వాక్యాల్లో సరైనది. సంతాల్ తిరుగుబాటును హాల్ అంటారు. ముండా తిరుగుబాటును గిరిజన భాషలో ఉల్గలన్ అంటారు. సరైన జత నాగా తిరుగుబాటు రాణి గైడెన్లు. కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కోండ్ తిరుగుబాటు ఒరిస్సా, కచ్నాగా తిరుగుబాటు అస్సాం,
కొండదొరల తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్. నరబలుల నిషేధాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన తెగ కోండ్. 1855-56లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు సంతాల్ గిరిజనుల ముఖ్య ఆయుధములు గొడ్డలి, విల్లంబులు. కింద పేర్కొన్న ఏ కారణం వల్ల పహాడియాలు బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు? గిరిజనుల పోడు వ్యవసాయం ప్రభావితమైంది. బిర్సా ముండా నేతృత్వంలో జరిగిన ముండా తిరుగుబాటుకు గల కారణములలో ఒక కారణం భూమిపై గిరిజనుల ఉమ్మడి హక్కులను తొలగించుట. నాగా తిరుగుబాటు బాపు ఫీజో, కోయల తిరుగుబాటు సీతారామరాజు, చెంచుల తిరుగుబాటు హనుమంతు, సంతాల్ తిరుగుబాటు కాన్హా. కింది తెగలలో భగత్ ఉద్యమంతో సంబంధం ఉన్న తెగ సెహరియా. వివి మిశ్రా గారు మధ్యతరగతులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 11. ద ఇండియన్ మిడిల్ క్లాస్, ద గ్రోత్ ఇన్ మోడ్రన్ టైమ్స్ అనే గ్రంథాన్ని రచించినది వివి మిశ్రా. భారతదేశంలో మధ్యతరగతి వర్గం అనే భావనని మొదటగా వినియోగించినది అరవింద్ ఘోష్. ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి వర్గాలు అనే భావనను మొదటిసారిగా వినియోగించిన వారు స్టీవెన్సన్. మధ్యతరగతి వర్గాల వారిని కన్జ్యూమర్ క్లాస్గా పిలిచేవారు NCEAR. ప్రపంచంలో మధ్యతరగతి జనాభా అధికంగా ఏ దేశం నందు గలదు? మధ్యతరగతి జనాభా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రైటో కాదు. ద సోషల్ లైఫ్ ఆఫ్ మోడ్రన్ కమ్యూనిటీ, ద సోషల్ లైఫ్ ఆఫ్ మోడ్రన్ కమ్యూనిటీ అనే గ్రంథాన్ని రచించినది లింట్. మధ్యతరగతి వర్గం అనున్నది సాధించిన అంతస్తు, సామాజిక సంస్థ, స్వచ్ఛంద సమూహం. మధ్యతరగతి వర్గం సాధించిన అంతస్తు మరియు ఆదాయాల ఆధారంగా ఏర్పడిన సమూహం. మధ్యతరగతి వర్గం అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించిన వారు స్టీవెన్సన్. భారతదేశంలో మధ్యతరగతి వర్గం అనే భావనను మొదటగా ఉపయోగించిన వారు అరవింద్ ఘోష్. భారతదేశంలో 11 రకాల మధ్యతరగతి వర్గాలు ఉన్నాయని తెలిపిన వారు బిబి మిశ్రా. ప్రపంచంలో అత్యధికంగా మధ్యతరగతులు ఉన్న దేశం చైనా. మధ్యతరగతులలో 6 ప్రధాన విలువలు ఉంటాయని పవన్ కే వర్మ అభిప్రాయపడ్డారు. ద ఇండియన్ మిడిల్ క్లాస్ అనే గ్రంథాన్ని రచించిన వారు బిబి మిశ్రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.